ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మనము ధ్యానాంశముగా సామెతల గ్రంథము 16వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాం. హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుట యెహోవా వలన కలుగును. ఒకని నడతలనియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడను. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చబడడు, తాను వినిన దాన్ని బట్టి విమర్శ చేయడు. హృదయాలోచనలు యెహోవా వశము అంటే మనము మన మనసులో ఏది ఆలోచిస్తున్నామో అది దేవునికి సమస్తము తెలుసు. పనుల భారం మొత్తం ఆయన మీద మోపి చేయవలసిందిగా చెప్తుంది వాక్యం. ఏ రీతిగా? యెహోవా ఆత్మలను పరిశోధించువాడు. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఒకరిని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషముగా కనబడను. కాబట్టి మనము మన క్రియలు నిర్దోషముగా భావించి మనం చేస్తూ ఉంటాం. అయితే మన ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయి? దేవుని వశమై ఉన్నది. మనము నిర్దోషముగా చేస్తున్నాం లేదా అనేది దేవుని పైన భారం వేసినప్పుడు మన యొక్క కార్యములు లేకపోతే మనకి ఏ రీతిగా జరగాలవన్నీ దేవుడు నడిపించే రీతిగా ఉంటుంది. అయితే మనము చూస్తున్న కంటి చూపుని బట్టో, మనం మాట్లాడుతున్న దాన్ని బట్టో కాకుండా మనం ఏం చేయాలనుకుంటున్నామో, మన అంతరంగంలో ఏముందో ఆ రీతిగా నడిపించుటకు దేవుడు తన కృప చొప్పున నడిపిస్తున్న విశ్వాసంతో ఉన్నప్పుడు, మన ఆలోచనలు కూడా దేవుని యందు నిలిచి ఉండే రీతిగా ఉన్నప్పుడు ఆ క్రియలు జరగటానికి మనకి ఒక్కొక్కసారి ఎదురుగా అనేక సమస్యలు మనం పరిష్కరించుకోలేని పరిస్థితిలో కనబడుతున్నట్టుంటాయి. దేవునిలో నిలిచి ఉండాలనుకున్నాము, దేవుని యందు విశ్వాసంతో ఉన్నాం. బైబిల్ చదువుకోవాలి రోజు పొద్దున్నే అనుకుంటాం, చాలా వరకు చదువుతాము, మధ్యలో ఆటంకాలు వస్తాయి. తర్వాత ఇంకా కొంతకాలం తర్వాత ఒక్కొక్కటి మనము క్రమముగా వీడిపోయే రీతిగా అపవాది మనల్ని శోధిస్తూ ఉంటుంది. అంటే మన నిర్ణయాలకి నిలబడటానికి శోధనల మధ్యన నడిపిస్తున్నప్పుడు మన అంతరంగము నెరిగిన దేవుడు నీ పనిని సఫలీకృతం చేయడానికి ఏమి చూస్తున్నాడు? నీ ఆలోచనలన్నీ ఆయనపైన ఏమన్నాడు? నీ భారం మొత్తం ఆయనపైన వేసినప్పుడు మాత్రమే, అంటే నువ్వు ఆయన పైన ఆధారపడినప్పుడు మాత్రమే నీ క్రియలు సఫలమవుతాయి. ఎందుకని? ఆ క్రియలు చేయటానికో, ఆ కార్యాలు చేయటానికో, నీ వారిగా జీవించటానికో, దేవుని సన్నిధికి నీ వెళ్ళాలనుకునే కార్యంలో నీకు వచ్చే శోధనను దేవుడు తొలగించడానికి దేవుడి పైన ఆధారపడి ఉండాలి. మరి ఎందుకంటే ఆ క్రమంలో అనేకమైన ఆటంకాలు ఉంటాయి. అవి మనకున్న జ్ఞానాన్ని బట్టి కాదు, మనకున్న తెలివిని బట్టి కాదు, మనము శోధించిన దాన్ని బట్టి కాదు. ఆటంకాలు శోధనలో ఉన్న క్రమంలో మనము దేవుని అడిగి దేవుని సన్నిధికో, మన కార్యాలు చేయటానికో, దేవుని నిలిచి ఉండటానికో, మన జీవితంలో ఎంతో నీతిబద్ధంగా జీవించిన క్రమంలో ఎక్కడన్నా తప్పిపోతున్నామనే దాన్ని నియంత్రించుకుంటానికి చేయవలసిన కార్యం ఎవరో చెప్పబడింది. ముందుగా మనం చూస్తే ఆదికాండం అబ్రహాము విషయంలో మనం చూస్తే, అబ్రహాము ఊరు అనే ప్రదేశం నుంచి ఆయన తండ్రి కహాత్ గెరారు వరకు వచ్చారు. ఎక్కడికి? కనాను వెళ్ళాలనుకున్నారు. అంటే వారు సంకల్పించిన ప్రదేశము కనాను. వెళ్ళాలనుకున్నప్పుడు గెరారు వరకు వచ్చారు. ఎందుకని? మరి అప్పటి వరకు వాళ్ళ వంశంలో వృత్తి ఏంటి? బొమ్మలు చేసుకుని అమ్మేవాళ్ళు. బొమ్మలనంటే దేవత విగ్రహాలన్నీ వస్తాయి. కాబట్టి అటువంటి కుటుంబంలో అబ్రహాం పుట్టాడు. అయితే అబ్రహాము 75 ఏళ్ళు వచ్చే వరకు కూడా సంతానం కలగలే. ఏ విగ్రహము దానికి సాయం చేయలే. కాబట్టి అబ్రహాముకి అర్థమైంది, ఏది? తాము చేస్తున్న క్రియలు ఏదో సరైనవి కాదు, వారు నమ్మిన విశ్వాసము అది కాదనేది అబ్రహాముకు అర్థమైంది. ఆ రీతిగా మన యొక్క పరిస్థితులను చూసుకొని ఎందుకని జరగట్లేదు, వాటికి ఆటంకమైన పరిస్థితులు ఏంటి, మనకున్న విశ్వాసంలో ఎక్కడ ఉన్నామని మనుషులు ఎప్పటికప్పుడు యోచన చేస్తే దేవుని యొక్క తలంపు జ్ఞానము అర్థమయ్యే క్రమం ఉంటుంది. మనము చేస్తున్నది మంచి అనుకుని, లేకపోతే మనం చేస్తున్నది మనం పొందట్లేదు, శోధన ఉందనుకునే దానికన్నా ఇది శోధింపబడే సమయము, దీన్ని సరి చేసుకునే అవకాశం దేవుడిస్తాడని ఎంచుకోవాలి. ఆ రీతిగా అబ్రహాం ఎంచుకునే కహాతు అందరూ కలిసి కానాను వెళ్ళాలనుకున్నారు. కానాను వెళ్ళాలనుకునే లక్ష్యము హృదయాలోచనలు దేవునికి వశం తెలుసు, వీళ్ళకి వెళ్ళాలి. అక్కడ కూడా మంచి ప్రదేశమే, పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి వెళ్ళాలనుకున్నారు. దేవుడు కూడా ఆ ప్రదేశానికి వెళ్ళడానికి విశ్వసించిన వారికి ఆయన సిద్ధం చేసే ఉన్నాడు. వీళ్ళు సిద్ధపడ్డారు.
అయితే ఇందుకు అర్హులా కాదా? మరి కహాత్ ఎట్లాంటి వాడు? అప్పుడు విగ్రహాలతో కూరుకుపోయి ఉన్నాడు. కాబట్టి ఈ కహాతుని పాలుతేలిని ప్రవేశించే దేశానికి వెళ్ళడానికి లేదు. కానీ అందరూ మరి వెళ్తారు. మనం కూడా మనం ఏదైనా కార్యం చేసిన మనతో పాటు చాలామంది ఉంటారు. మరి అనర్హులు, దేవునికి ఇష్టము కాని, అంటే దేవునికి వ్యతిరేకమైన చర్యలు చేసేవాళ్ళు. అటువంటి క్రమములో నువ్వు ఎంచుకుని వెళ్ళాల్సిన కార్యము, లక్ష్యములో నీకు ఆటంకాలు, అవరోధాలు ఎదురొస్తున్నాయంటే నిన్ను బట్టి, నీ యొక్క యోచన బట్టి కాకుండా కూడా మరి నీ పక్కన ఉన్న అనేకమైన శోధించబడే విషయాలు ఉన్నప్పుడు నువ్వు దాన్ని పొందలేకపోతావు. అయితే దేవుని యందు నిలిచి దేవుని పైన ఆధారపడి నువ్వు చేస్తున్న కార్యము, నువ్వు వెళ్ళవలసిన గమ్యం, నీ యొక్క లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలంటే, నువ్వు నీతిమత్వంగా నిలిచి జీవించాలనుకున్నప్పుడు నీ పక్కన నీ చుట్టూ ఉన్న అనేకమైన శోధనకరమైన పరిస్థితులను సరిచేయడానికి దేవుడు సంకల్పం ఎప్పుడు నడిపిస్తబడతాడు. నీవు దేవుని పైన ఆధారపడి ఉండాలంటే, దేవా ఈ కార్యము చేయాలనుకున్నామా నిశ్చితమా, లేదా నీవు ఏ రీతిగా నడిపింపబడాలని ఆయన పైన విశ్వాసం ఉంచి ఆధారపడు. కానీ నీ తెలివి, నీ జ్ఞానము, నీ బలము, నీ యొక్క అతిశయాన్ని బట్టి నీవు కార్యం చేయదలుచుకుంటే అది సఫలీకృతం కాదు. కాబట్టి వెళ్ళవలసిన వాళ్ళు గేరారులు ఆగిపోయారు. గేరారులు ఆగిపోయాక మరి కహాతు మృతి చెందాడు. అబ్రాహాముని కానాను వరకు తీసుకొచ్చాడు. అబ్రాహాంతో పాటు ఎవరు వచ్చారు? లోతు కూడా వచ్చాడు. ఇంకా కొంతమంది వచ్చారు. షారాయి వచ్చింది, లోతు భార్య, వీళ్ళందరూ వచ్చారు. అబ్రాహాము పిలిచి దేవుడు చెబితే అబ్రాహాము మరి దేవుని మాట మీద విశ్వసించి వెళ్ళాడు. మరి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళినప్పుడు మొదటగా అక్కడ తర్వాత కనబడింది ఏంటి? కరువు వచ్చింది. ఇంతగా దేవుడు చెప్పి సంతానం ఇస్తా అన్నాడు, ఇంకా సంతానం కలగలే. కరువు కూడా వచ్చింది. మరి కరువు వచ్చే ఆహారం దొరకని పరిస్థితి వచ్చేసరికి ఏం చేశాడు? అరే ఇక్కడికి వచ్చాము, బాగానే ఉండేది, ఇప్పుడు లేదు, కరువు ఉంది. కాబట్టి ఏం చేయాలా? పక్క దేశంలో ఎక్కడ? ఐగుప్తులో ఆహారం దొరుకుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాడు. ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు ఏం చేశాడు? దేవుణ్ణి అడిగాడా? అడగలే. ఆహారం లేదని దేవుని సన్నిధిలో మొరపెట్టాడా? మొరపెట్టలే. తనకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి ఐగుప్తు బాగుంది కదా, అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు మనం ఉండి రావచ్చు. పాలు తేనెలు ప్రవహించే దేశము, నీ బిడ్డలను, నీకు సంతానాన్ని స్థిరపరిచే దేశం ఇస్తానని నీకు చెప్పితే ఆ విశ్వసించి వెళుతున్న నువ్వు అక్కడికి వెళ్ళినాక కొన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోతే వాటిని చూసి నువ్వు దేవుని సన్నిధిలో అడగటం మాని, దేవుని యందు నీ యొక్క కార్యాల గురించి ఆయన్ని అడిగి పొందటం మాని, నీ యొక్క తెలివితో, జ్ఞానముతో ఏం చేస్తున్నావు? ఎక్కడ సమృద్ధిగా ఉందో అక్కడికి వెళ్ళిపోయావు. ఎప్పుడైతే దేవునికి అవిధేయుడై దేవుని నడకుండా నడిచావో, అప్పటి వరకు నడిచిన దేవుడు నిన్ను అక్కడికి వెళ్ళినప్పుడు మరి ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది? వాళ్ళు అబ్రహాం భార్యను చూసి, సుందరవతను చూసి, ఆమెను బట్టి అబ్రహాంకి ఏమైనా చేస్తారని ఆమె చెల్లెలని అబద్ధం చెప్పవలసి వస్తుంది. పాపము వాకిట పొంచి ఉంటుందంటే ఇదే. అంటే నువ్వు ఎప్పుడైతే అవిధేయతలో వెళ్ళిపోయావో ఇంకా నీకు శోధనలో అపవాది నిన్ను అనేక సమస్యలకు, అనేకమైన శోధన గురి చేస్తుంది. తన ప్రాణ రక్షణకై భార్యను వాళ్ళకి అప్పచెప్పే క్రమం. అక్కడ ఐగుప్తు రాజులు ఏం చేస్తారు? ఆమెను ఏమైనా చేయొచ్చు. ఏమి చేసినా కూడా మరి వాళ్ళని ఎదుర్కోలేను అనే బలహీనతల్లో పడిపోయాడు. మరి అబద్ధం చెప్పిన దాన్ని బట్టి అక్కడ వారు చేస్తున్న దానికి ఏమి చేయని సహాయ స్థితిలో దేవుని చేత నడిపింపబడి మరి గుడారాలు వేసుకుంటూ సమస్తమును కలిగి కానాను దేశానికి వచ్చిన అబ్రహాము కొద్ది కాలము వచ్చిన కరువును పట్టి దేవుని సన్నిధిలో అడిగి దేవుని యొక్క చిత్తానుసారంగా కాకుండా మరి ఏ రీతిగా జీవించాలనకుండా అక్కడికి వెళ్ళాడు. ఆ రీతిగా జరుగుతుందా అంటే రాజుల గ్రంథము 17వ అధ్యాయం మనం చూస్తే ఎలియా అహాబు రాజుకి వర్షం కురవదని చెప్పినప్పుడు మరి రాజులకి వెళ్ళిపోయి వర్షం కురిపించదని ఏ ప్రవక్తలు కానీ వచనాలు చెప్పితే మామూలుగా ఉంటుందా? కాబట్టి ఆయన ఏం చేస్తాడో క్రమంలో అక్కడి నుంచి పారిపోయి బదిలీ వృక్షం కింద కూర్చున్నప్పుడు ఆహారం ఎవరిస్తాడు? అక్కడ ఉంటే కాకోవాలని దేవుడు పంపించాడు. ఎవరిపైన ఆధారపడాలి? దేవుడిపైన ఆధారపడాలి. అక్కడ నుంచి ఆ కేరీతి వాగు ఎండిపోయినప్పుడు ఏం చేశాడు? సారైపోతున్న విధవరాల దగ్గరికి పో, ఆమె దగ్గర ఒక పూట ఆహారమే ఉంది, అయినా అక్కడికి పోమని చెప్పాడు. విశ్వాసంతో నడిచి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఒక రోజుకి సరిపోయే ఆహారం ఉన్నా ఆ కరువు కాలం వెళ్ళే వరకు కూడా సమృద్ధిగా దేవుడు నడిపించేవాడు. అందుకనే మత్తయి సువార్త 4వ అధ్యాయం చెప్తాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు వారిని బాప్తిసం తీసుకున్న అరణ్యంలో ఉపవాసం ఉన్నప్పుడు శోధించే సమయంలో చెప్పబడింది. అంటే
నీకు ఈ రొట్టెలను రాళ్ళు చేస్తే మనం ఇంకో రకంగా ప్రలోభ పెట్టినప్పుడు, లేకపోతే నీకు ఆహారం ఇస్తున్నప్పుడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుంచి ప్రతి మాట వలన కూడా ఆహారం పొందుతాడు. ఏలేకని చెప్పాడు, నువ్వు సారేపతి వెళ్ళు, అక్కడ నీ ఆహారం దొరుకుతుంది. బద్రవృక్షం కింద కూర్చున్నప్పుడు కాకోలంతో ఆహారం పంపిస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన నీకు ఇచ్చే జీవాహారం సమస్తమును ఆయన ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నప్పుడు నువ్వు ఆయన పైన ఆధారపడకుండా నీ ఆలోచన చొప్పున ఐగుప్తు దేశానికి వెళ్ళావు. ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఏమైంది? నీకు మొదటిగా అబద్ధం ఆడవలసి వచ్చింది. తర్వాత నీ భార్యని అన్యులకు అప్పచెప్పవలసి వచ్చింది. వారు ఏమి చేసినా ఏమి చేయాలి నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది. అయితే నువ్వు విశ్వసించిన దేవుడు, నిన్ను నడిపించిన దేవుడు, నిన్ను శోధింపకుండా నీ శోధనలో కాపాడే దేవుడు ఉన్నాడు. కాబట్టి నీకు అల్ప విశ్వాసాన్ని బట్టి నిన్ను క్షమించి ఐగుప్తు దేశంలో అనేకమైన విపత్తులు చూసినప్పుడు ఈమె వలన ఇదన్నీ వస్తుందని తెలుసుకొని అబ్రహాముని అడిగినప్పుడు అబ్రహాము విషయం చెప్తాడు. భయపడి రైతు చెప్పానన్నప్పుడు వాళ్ళకి కొంత ఇచ్చి పంపిస్తూ ఆమె విషయంలో వాళ్ళకి ఆహారాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ వరకు బానుంది. దేవుని నడకుండా వెళ్ళాడు. అబ్రహాముకి ముందు నుంచి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఎటువంటి విపత్తు జరగకుండా కాపాడి తీసుకొచ్చేటప్పుడు ఏం చేశాడు అబ్రహాము? అక్కడి నుంచి ఒక దాసిని తెచ్చుకున్నాడు. ఎవరిని? హాగరుని. ఎప్పుడైతే నువ్వు దేవునికి విరుద్ధముగా అంటే దేవునికి అవిధేయుడై చేస్తున్న క్రియలలో అపవాది చేత శోధింపబడినప్పుడు అపవాది నిన్ను అనేక రీతులుగా శోధన పడవేయటానికి చాలా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మన యొక్క క్రియలలో ఇది మాత్రమే చేసి మనకున్న లక్ష్యాన్ని పొందటం అల్ప విశ్వాసము మనల్ని ఏం చేస్తుంది అనుకున్నాం. కానీ ఐగుప్తు వెళ్ళబట్టి హగరుని తెచ్చుకున్న దాసిగానే తెచ్చుకున్నాడు. ఎటువంటి ఉద్దేశం లేదు. అపవాది చేసేటప్పుడు మనకి పాపను పడివేస్తున్నదని చెప్పదు, చూపించదు. తర్వాత మరి తీసుకొచ్చిన హగరు వల్ల ఏమైంది? శారమ్మ హగరును ఆయన దగ్గర పంపించినప్పుడు కలిగిన సంతానం ఇష్మాయేల్ సంతానం 4000 సంవత్సరాలైనప్పుడు కూడా వైరుధ్యముగా ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఇది చిన్న విషయమే కదా, ఇది అవిధేయత ఎందుకు అవుతుంది? నాకు తెలిసిన జ్ఞానంతో చేద్దాం అనుకుంటే సరే, ఆ క్రమంలో దేవుడు నిన్ను కాపాడాడు. కానీ ఇంకా నీ అల్ప విశ్వాసంలో వచ్చిన అనేకమైన క్రియలలో నువ్వు శోధనలో పడిపోయే సమస్య వస్తుంది. కాబట్టి మనము దేవునిని విశ్వసించి మన కార్యాలు జరగాలనుకున్నప్పుడు ఆయన పైన ఆధారపడాలి. కానీ మనకున్న తెలివి, జ్ఞానము, సంపద, ధనము, బలము వీటిపైన యోచించి అనేక మంది ఇచ్చే సలహాలు, సంప్రదింపులు మనల్ని శోధన పడవేస్తాయేమో. అందుకనే మన కార్యాలు మనకి జరగకుండా ఉంటున్నాయేమో. అందుకే కార్యాల్లో మనకి వెనకబడుతున్నామేమో. అందుకనే మనము దేవుని యందు నిలిచే క్రమంలో మరి వెనకబడుతున్నామేమో. కాబట్టి ఎప్పటికప్పుడు మనం సరి చేసుకోవాల్సింది ఏంటి? మనకున్న తెలివి, జ్ఞానాన్ని బట్టి కాకుండా దేవుని పైన ఆధారపడి దేవుని సన్నిధిలో మొరపెట్టి మనం జరగవలసిన కార్యం గురించి ఎప్పుడైతే మనం సిద్ధపడుతున్నామో దేవునిలో నిలిచిన మనము శోధన పడకుండా ఇంకా బలవంతులు కావాలంటే దేవుని పైన ఆధారపడి దేవా ఈ విషయంలో వీరితో ఏం సంప్రదించాలి, ఈ విషయంలో వీరితో ఏ రీతిగా జీవించాలి ఆలోచనలు దేవుని వశమై ఉన్నాయి. కాబట్టి ఏది కూడా విరుద్ధముగా యోచించినప్పుడు దేవునిపైన ఆధారపడినప్పుడు దేవుడు తన ప్రణాళిక చొప్పున నేను సరిచేస్తూ ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు. అంతేకాని నీలో బలహీనుడవనో నీకు దేవుని యొక్క కృప లేదనే కాదు. నీకు ఉన్న శోధనల మధ్యన నువ్వు అందుకోలేని క్రమములో అక్కడి వరకు ఆపేశాడు. నీకు కావలసిన దాని గురించి ఆశ్రయించకూడదు అనేది ఎప్పుడైతే అబ్రహాం తెలుసుకున్నాడో ఇక అటువంటి ఆశ్రయాన్ని పొందకుండా దేవునిపైన ఆధారపడుకొని ముందుగా మరి వీళ్ళతో కలిసి వెళుతున్నప్పుడు మంచి ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పనివారు ఇప్పటివరకు అభివృద్ధి చెందిందని బట్టి గొడవలు పడుతున్నారనే ఒక విషయం వచ్చినప్పుడు అబ్రహాం చెప్తాడు లోతు ఎవరు? అబ్రహాం అన్న కుమారుడే. అబ్రహాం యందు ఎంతో మరి విశ్వాసంతో కలిసి వచ్చినాడు. దాసీ జనము అనేక విషయాల్లో గొడవలు పడుతున్నాయి. ఎక్కువ మంది అయిన కాడి నుంచి సామాన్యంగా వచ్చే విషయాలు ఉంటాయి. మరి గొడవ పడితే ఈ రీతిగా ఉండటం కన్నా ఇద్దరు వేరే వేరే ప్రదేశాలు ఉండి మన యొక్క దాన్ని చూసుకోవచ్చు అనే ఆలోచన వచ్చింది. మంచిదే. మన యొక్క గృహాల్లో కూడా చాలా మనం చూస్తుంటాం. అందరూ ఒకే కుటుంబం లాగా ఉండాలి, అందరూ కలిసే ఉండాలి. ఇదివరకు చాలా జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, లేకపోతే తాతల దగ్గర నుంచి ఒకే కుటుంబాలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉండట్లేదు. ఇప్పుడు ఎవరికాళ్ళు అయిపోతున్నారని. మరి అప్పుడు పరిస్థితులను బట్టి అప్పుడు చాలా వరకు వ్యవసాయ ఆధారమైన జీవితాలు ఉండేవి. మన భారతదేశంలో చూస్తే చాలామంది చేయగలిగిన వాళ్ళు, చేయలేని వాళ్ళు, వృద్ధులు ఈ రీతిగా ఉండేవాళ్ళు. అందరికీ ఉపాధి కలిగే పరిస్థితులు కూడా అప్పుడు లేవు. అటువంటి క్రమంలో ఆ తాతలు, తండ్రులు వాళ్ళైతే ఒక పెద్ద కుటుంబంగా ఉండి జీవించడం జరిగింది. వచ్చిన వాళ్ళు కూడా దానికి అనుకూలంగా పనిచేస్తూ
ఒకరినొకరు ఆదరించుకుంటూ సహకరించు, వృద్ధులుంటే వాళ్ళని చూసేవాళ్ళు, పిల్లలుంటే వాళ్ళని చూసేవాళ్ళు, మరి పని చేయని వాళ్ళు వాళ్ళని చూసేవాళ్ళు, అనారోగ్యంతో ఈ రీతిగా చేసే యొక్క క్రమము మంచి జీవితాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూసి మీరు ఆ రీతిగా ఉండట్లేదు కాబట్టి మీరు సమస్యలు ఉన్నారంటారు. అయితే ఈ విషయంలో మరి కలిసి ఉండటమా వేరుగా ఉండటమా అనే దానికన్నా జ్ఞానము విచక్షణ దేవుడు సమస్తమునిచ్చాడు. మనము కలిసి ఉండవలసిందే. అంటే ఒక్కచోటే ఉంటే కలిసి ఉందామని కాదు, మనం వేరువేరుగా ఉంటే వేరుపడ్డామని కాదు. మన యొక్క పరిస్థితులు అనుకూలించినప్పుడు, అంటే అన్ని చోట్ల మనకి సమస్యలు వచ్చేటప్పుడు వేరుగా ఉన్నా మరి కలిసి ఉండే ప్రేమ, అంటే మనం దూరం అయినంత మాత్రం దగ్గరే ఉండి రోజు పోట్లాడుకునే కన్నా, దగ్గరే ఉండే రోజు విరుద్ధ భావాలతో మాట్లాడకున్నా, దగ్గరే ఉండి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్తూ ఉంటారు, అబ్బో మా కోడలు చూడదండి, లేకపోతే మా అత్తగారు, లేకపోతే మా ఇంట్లో గొడవలండి, లేకపోతే మా మరుదులు పనిచేయరు, లేకపోతే ఈ రీతిగా అనేకమైన విషయాలు వచ్చి వాళ్ళు పరస్పరము కలహాలతో కూడి ఎప్పుడు చూసినా మరి అందరూ కలిసి ఉన్నట్టున్న ఎంతో అసహనంతో చాలామంది అభివృద్ధి చెందిన క్రమం కూడా ఉంటుంది. మరి అటువంటి సమయంలో పరిస్థితులను బట్టి ఆ యొక్క క్రమంలో వెళ్తున్నారు. దేవుని ప్రేమను కలిగి ఉంటే పరిస్థితులను బట్టి మన ఆలోచనలు, మన హృదయాలోచనలు ఏ రీతిగా ఉండాలి, ఎవరిపైన ద్వేషం లేకుండా ప్రేమించగలిగితే, ఆదరించగలిగి మనం దగ్గర పెట్టుకోవచ్చు, తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టవచ్చు. కాబట్టి ఏది విచక్షణ జ్ఞానం అనేది మనము దేవుని సన్నిధిలో యోచించినప్పుడు దేవుని జ్ఞానము మనకిస్తాడు. ఆ కాలంలోని అబ్రహాం ఏం చెప్పాడు, నీ యొక్క సేవకులు నా సేవకులు విభేదించే మరి పరస్పరం కలహించుకుని మనము దాని తర్వాత మనస్పర్ధలు లేకపోతే ఇంకో రీతిగా అనుకునే కన్నా నువ్వు మంచి అభివృద్ధి చెందే స్థలానికి వెళ్ళు, నేను అనుకున్న స్థలానికి వెళ్ళి అన్నాడు. సరే, ఎవరు పెద్దవాళ్ళు ఇక్కడ అన్ని నడిపించాడు అబ్రహాం. మరి ఇప్పుడు అబ్రహాం చేయాల్సింది ఏంటి? దేవుడు నిన్ను నడిపిస్తూ నిన్ను గొప్పవానిగా చేశాడు. ఇప్పుడు ఒక సమయం వచ్చింది, నువ్వు పంచవలసిందో, పెంచవలసిందో, ఇవ్వవలసిందో. అప్పుడు నువ్వు ఏ రీతిగా చేయాలి, దేవుని జ్ఞానం ఏంటి అనేది నువ్వు యోచించినప్పుడు, నువ్వు పెద్దవాడుగా లేకపోతే అన్నింటిలో నువ్వు నిర్ణయం తీసుకునే అధికారం నీకున్నాను. మరి నీకన్నా చిన్నవాడైనను వాళ్ళకి అవకాశం ఇచ్చే రీతిగా, వారికి అనుకూలం ఇచ్చే రీతిగా, అంటే నువ్వు తగ్గించుకోమని కాదు, ఆ రీతిగా నీ యోచన వారికి ఏదో కొరత చేద్దామని కాకుండా మంచి చేద్దామని వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు, మరి లోతు కోరుకున్నాడు, నాకు సుధమ గోమరలు కావాలి, బాగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, కనబడుతున్నాయి కాబట్టి కోరుకున్నాడు. అబ్రహాము భార్య ఏంటి ఆయనకి మంచి ఇచ్చామని అనుకునే కాకుండా, లేకపోతే నిర్ణయం అతను తీసుకుని అనుకోకుండా వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, ఆ రీతిగానే వెళ్ళమన్నాడు. కాబట్టి అటువంటి విచక్షణ జ్ఞానం కలిగి, దేవుని మనస్సు కలిగి, అంటే ప్రేమను కలిగి, నా తమ్ముడే కదా మంచి స్థలానికి వెళ్ళిన ఉన్నాయి, దేవుడు మమ్మల్ని నడిపిస్తాడు, ఆయన పని ఉన్నామనుకుని ఉండిపోయాడు. మరి ఉండిపోయిన ప్రదేశంలో, వెళ్ళిన ప్రదేశంలో జరిగింది ఏంటి? అక్కడ సొదొమ గొమొర్రా దగ్గరికి వెళ్ళినప్పుడు వారు అక్కడ మంచిగానే ఉన్నారు, కానీ ఆ ప్రజలు సరైన వాళ్ళు లేక అక్కడ రాజులు వచ్చి ఆ దగ్గర సమీపంగా వచ్చి వారిని బంధించి అన్నీ తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ అబ్రహాము తిరిగి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి వారికి కావాల్సిన సంపదను ఇచ్చాడు. అంటే వారిపైన ద్వేషంతోనూ పగతో ఉన్నవాడు చేయడు, ప్రేమతో పంపించాడు. వారి అభివృద్ధి చెందుతాన్ని కూడా తను ఆ రీతిగా ఉండాలని కోరుకున్నాడు. అటువంటి ప్రేమ స్వభావం కలిగి పంపించిన తర్వాత వారికి వచ్చిన శోధనలో తనకున్న బలాన్ని బట్టి సహాయం చేశాడు. మరి ఎప్పుడైతే మనలో మంచి యోచన, ఆలోచన, ప్రేమ కలిగి మనం ఉంటామో, మనతో వాళ్ళు ఉన్న వాళ్ళకి శోధనలు వచ్చినప్పుడు సహాయం చేయగలిగిన మనసు మనకు ఉంటుంది. అంతరంగమును పరిశోధించబడు ఆయన ఉంటే మనము అప్పటికి అది ఇచ్చిన తర్వాత అనేక సార్లు వీళ్ళకి మంచి జరిగింది, లేకపోతే ఈ రీతిగా ఉందనుకునే సహాయం చేయకుండా ఉండే క్రమం కాకుండా అబ్రహాం ఆ రీతిగా చేసి దేవుని యందు తన యొక్క ప్రేమను మరి చూపించుకోగల విశ్వాసాన్ని నిలుపుకోగలిగాడు. కాబట్టి దేవుడు అందుకని అబ్రహాంని ఎన్నుకున్నాడు. దేవుడు అందుకని అబ్రహాంని అక్కడ నడిపించాడు. దేవుడు ఏ రీతిగా మనల్ని ఎన్నుకుని నడిపిస్తున్నాడో ఆ నడిపించే క్రమంలో మన జీవితంలో మనకు వచ్చే పరిస్థితులు అనేకమైన పరీక్షా సమయంలో మన యొక్క నీతిమత్వాన్ని మనం చూపించాలి. కానీ మన యొక్క అవసరాలు, మన యొక్క ఆలోచనలు, మనకున్న చుట్టుపక్కల వారు చేసే యోచనలతో కాదు, ఈ లోకంలో ఏమి లాభము పొందుతున్నామని కాదు, సమస్తమును దేవుడిస్తాడు, సమస్తము ఆ లాభము కదా అని చూస్తాడు. ఆ రీతిగా ఆ లోతును ఎప్పుడైతే ఆదరించి చేశాడో అబ్రహాము కూడా దీవించబడ్డాడు, మంచిగా ఆస్వాదించబడ్డాడు. తర్వాత దేవుడు అబ్రహాం కలిసి చెప్పినప్పుడు ఏమైంది, ఇంకా అతనికి సంతానం కలగలే. మరి అప్పటికే మరి చాలా ఏళ్ళు గతించినవి. దేవుని నమ్మాడు, విశ్వసించాడు. ఇక్కడికి వస్తే నీకు సంతానం కూడా ఇస్తానన్నాడు. ఇప్పుడు కలగలే. మళ్ళీ అబ్రహాంకి ఒక యోచన వచ్చింది, ఏలియాజరు తన దగ్గర పనివాడిని చేసుకోవాలన్నప్పుడు అవసరం లేదు, నీకు ఇస్తాడు, దేవుని వాగ్దానం చేశాడు. కానీ
మరి భార్య ప్రలోభానికి గురై హగరుతో ఆయన వెళ్ళినప్పుడు ఇష్మాయిల్ని కంటం వలన శోధన పడిపోయాడు. అంటే దేవుని యందు నిలిచే వాళ్ళకి అనేక రీతిలుగా శోధనలు వస్తూ ఉంటాయి. ఆ యొక్క శోధన అపవాది అనేక రీతిలుగా అనేక మందిని ఆ శోధన పంపించినప్పుడు నిలబడాలి. అల్ప విశ్వాసంతో క్రమాన్ని మనము వీడకూడదు. ఆ రీతిగా వచ్చినప్పుడు మరి ఆ యొక్క శోధన నుంచి నైదు దేవుడు ఇస్తాడు కాబట్టి మరి నాకు సంతానం కలుగుతుంది, శారా వలన కలుగుతుంది అనుకున్నారు. కానీ అప్పటికే 75 ఏళ్ళు ముసలివాడైపోయాడు, మృతతుల్యుడు అని కూడా వాక్యం చెప్పబడింది. శారాయి కూడా ఇక కనని పరిస్థితి, ఇంక వీళ్ళకి ఏం పుడతారు. కాబట్టి శారాయి చెప్పింది మంచి మాటే, దేవుడు కూడా సంతానాన్ని ఇస్తున్నప్పుడు ఏం తెలియనా నా సంతానమే. ఆ రీతిగా మన యొక్క పరిస్థితులను మనము ఎప్పటికప్పుడు ఏం చేస్తామంటే సర్దుకుంటాం. ఇది కొంచెం తప్పైనా పర్వాలేదులే, దేవుని కార్యం ఈ రీతిగా, దేవుని కార్యము వక్రంగా జరగదు. మనం ఎన్ని రకాలుగా దేవుని శోధించినా దేవుని కార్యం నీతిమత్వంతోనే ముందుకెళ్తుంది. కానీ నీకు ఏదేదో తప్పించి చేసేసి దేవుని కార్యానికి సరైన క్రమం కాదు. ఆ రీతిగా దేవుడు తన కార్యాన్ని తన ప్రణాళికని చొప్పున చేస్తాడు. నువ్వు వృద్ధాప్యంలో వచ్చావు, ఆమె కూడా ఎంతో వృద్ధురాలైంది, మరి పిల్లల్ని కని పెంచే క్రమము కాదు. కానీ నీకు వాగ్దానం చేసిన దేవుడు, నిన్ను ఇప్పటివరకు నడిపించి ఇక్కడ వరకు ఇచ్చిన దేవుడు, నీకు ఇస్తానన్న విశ్వాసాన్ని కోల్పోయి నువ్వు చేసిన మరి యొక్క పొరపాటు ఏమైపోయింది, నీకు ఇష్మాయిల్ని తీసుకొచ్చాడు. దేవుడు అబ్రహాం తర్వాత దీవించి నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కుమారుని ఇస్తానని ఇచ్చినప్పుడు ఆ కుమారుని విషయంలో కూడా దేవుడు మరి ఒక్కసారి పరీక్ష చేశాడు. ఏమని, నీకు ఇచ్చిన ఇస్సాకు తీసుకొచ్చి బలి అర్పించమన్నాడు. ఈ బలి అర్పించడం అనేది మన యొక్క సిలువకు సాదృశ్యంగా కూడా చెప్తారన్నమాట. అంటే నువ్వు తీసుకొచ్చి నాకు అర్పణ చేయి. ఇంతగా వాగ్దానం చేసినప్పుడు దేవుడు, ఇంతగా నన్ను నడిపించి ఇప్పుడు ఇచ్చిన దేవుడు ఇస్సాకును తీసుకురమ్మన్నప్పుడు అబ్రహాం ఏమనుకుంటాడు, మనమైతే ఏమనుకుంటాం, దేవుడు మొదటి నుంచి నాకు ఇస్తాడనుకున్నప్పుడు ఈ కార్యం నెరవేరుతుంది, లేకపోతే ఈ పని చేస్తాను, లేకపోతే నా బిడ్డలు ఈ రీతికి ఎదుగుతారు, నాకు ఇటువంటి పరిస్థితులు వస్తాయి అనుకుని ఎన్నో విషయాలు ఓర్పుతో చేస్తూ వస్తే తీరా వచ్చిన రోజున వచ్చి ఇది అర్పించామంటాడు. అర్పించామంటే ఇప్పుడు ఇంతకాలం చేసిన ప్రయాసం ఏంటి, నా బిడ్డలను ఎంతగానో దీవించిస్తానన్న దేవుడు మాట తప్పేవాడనా లేకపోతే ఇంతేనా అనుకోవాలి. కానీ అబ్రహాము ఆ రీతిగా యోచించాల. అందుకని అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటాడు. అంటే ఇంతగా నేను 75 ఏళ్ళకి పిల్లల కన్నా వయసులో నీకు పిలిచి సంతానిస్తానన్న దేవుడు, 100 ఏళ్ళు వచ్చినా కూడా బిడ్డలు కలిగిన పరిస్థితిలో కూడా నీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఇచ్చాడు. ఇంతగా ఇచ్చిన దేవుడు తిరిగి తీసుకునే క్రమం జరుగుతుందా? సమస్తము నీకు అధికారం ఇస్తానని, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానన్న దేవుడు, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని నిన్ను అధికుడుగా నేను చేస్తానన్న దేవుడు ఇచ్చిన ఈ యొక్క ఇస్సాకుని తీసుకుని ఆ యొక్క వాగ్దానాన్ని తీసివేసేవాడా? ఇంతగా నిన్ను నడిపించి 100 సంవత్సరాలకి నీకు కుమారుని ఇచ్చిన దేవుడు తన వాగ్దానాన్ని వెనక్కి తీసుకునేవాడా? కాదు. అయితే దేవుని కార్యం ఏమైందో మరి ఆయన పైన ఆధారపడాలి, ఆయన పైన విశ్వసించాలి. నీ పనుల భారం ఆయన పైన పెట్టమన్నప్పుడు ఇది ఏం చేయమన్నాడని మరి ఆ విశ్వాసం తెలియాడు. అవునా కాదా అని మనం చూస్తే ఆయన మోరియా కొండకు వెళ్ళేటప్పుడు ఆయన దాసి జనం అందరూ అడుగుతారు, పైకి వెళ్తున్నారు ఏంటంటే దేవునికి అర్పణ చేసి మేము తిరిగి వస్తామని చెప్పాడు. అంటే దేవుని దగ్గరికి ఇస్సాకును తీసుకెళ్ళి అర్పించవలసిన అబ్రహాము అర్పిస్తాననే క్రమములో వెళుతూ చెప్పిన మాట ఏంటి, మేము పైకి వెళ్ళి తిరిగి వస్తాము. అంటే అబ్రహాముకి ఉన్న విశ్వాసం ఏంటి, దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడో కానీ వెనక్కి తీసుకునేవాడు కాదు. మన జీవితాల్లో ఎన్నో విషయాల్లో మనము దేవుని నిలిచి ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చే క్రమంలో శోధనలో పడిపోయి మనకున్న జ్ఞానాన్ని బట్టి అల్ప విశ్వాసానికి గురైనప్పుడు శోధించబడిన మనము అల్ప విశ్వాసంలో సాతాను క్రియలకు చేసేవాడుగా ఉండకుండా దేవుని నిలిచి ఈ కార్యము దేవుడు చేస్తాడు, ఆయన వాగ్దానాన్ని విడిచేవాడు కాదు. ఇప్పటి వరకు అనేక శోధన మధ్య నడిపించిన దేవుడు నేను ఈ కార్యం చేయకుండా ఆపగలిగిన వాడు కాదు. అయితే దేవుడే చేయమన్నాడు కదా, ఇంకేంటి ఇక్కడ మాట్లాడేది, నువ్వు తీసుకెళ్ళి ఇస్సాకును అర్పించేస్తే ఇంకా ఏమీ కాదు. అయితే వాళ్ళ దాసి జనానికి చెప్తున్నాడు, లేదు మేము వెళ్ళి తిరిగి వస్తాం. మరి ఒక ప్రవక్త నోటి నుంచి అటువంటి మాట రావాలంటే దేవుని ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు. మన జీవితాల్లో మనకి అనేక విషయాల్లో మనకి జరుగుతాయా లేవా, ఈ శోధన మధ్యన ఉన్న అనేక మంది మనల్ని అవమానపరిచారు, అనేక మంది శోధించారు, మనపైన వ్యతిరేకంగా అనేకమైన క్రియలు జరుగుతున్నాయి, మనకి వ్యతిరేకంగా అనేకమైన సాతాను సంబంధ క్రియలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే దేవుడు నాకు ఇది ఇస్తానన్నాడు, లేదా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు జరుగుతుంది అనుకున్నా, మరి ఇటువంటి జరుగుతుందన్న కార్యాన్ని ఆపగలిగిన సాతాను ముందుకు వెళ్ళనీయకుండా చేశాడు అనుకునే మరి వెనకబడాల. విశ్వాసంతో కుమారుని తీసుకుని వెళ్ళి
కుమారుడు కూడా అడిగాడు, మనం పైకి వెళ్తున్నాం, తీసుకెళ్తున్నాము, అర్పించేది ఏంటంటే అది దేవుడు చూసుకుంటాడు. అదే అబ్రహాముకున్న విశ్వాసం. దేవుడు చూసుకుంటాడు, నీ యొక్క పని భారం ఆయన మోస్తాడు. ఆయన పైన నీ భారం ఉన్నప్పుడు నిన్ను ఎక్కడ హెచ్చించవలనో, నీకున్న అనేకమైన శోధనల మధ్యన గెలిపించగలిగిన వాడు, నిన్ను దీవించగలిగిన వాడు, నీ యొక్క లక్ష్యాన్ని ఛేదించి సాధించి నిన్ను నిలబెట్టే దేవుడు నీకున్నప్పుడు, నువ్వు అల్ప విశ్వాసముతో మనుషులను చూసి, మనుషుల మోసాన్ని చూసి, మనుషుల బలాన్ని చూసి, నీకున్న ధనాన్ని బట్టో దేన్ని బట్టో నీవు ఆధారపడకుండా నీవు దేవునిపైన ఆధారపడినప్పుడు దేవుని యొక్క వాగ్దానము నీ పట్ల నెరవేరే గొప్ప క్రియ అబ్రహాం ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి ఎక్కడో విగ్రహారాధనలో కూడుకున్న అబ్రహాము దేవుని నమ్మినప్పుడు పిలిచాడు. పిలిచిన వెంటనే గుడారాలు వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత కరువు వచ్చినా, మరి తన యొక్క సోదరుతో వివాదం వచ్చినా, వాటిలన్నింటిలో దేవుని ప్రేమను చూపించి నిలబడి దేవుడిని అడిగాడు, దేవా నాకు ఇవ్వమంటే నీకు ఇస్తానన్నాడు. నమ్మాడు, విశ్వసించాడు. శారా నవ్వినా సరే ఆ విశ్వాసం ఉన్న ఇచ్చిన కుమారుని కూడా దేవుడు అడిగినప్పుడు సిద్ధపడి, ఈ కార్యం చేయవలసింది, నిర్ణయించవలసింది దేవుడు, నేను కాదు. నాకున్న జ్ఞానాన్ని బట్టి, నాకు తన తెలివిని బట్టి, నాకున్న అవకాశాన్ని బట్టి నేను ఏమైనా చేయగలను, ఏమైనా సాధించగలను. లేకపోతే దేవుడు నన్ను మెచ్చుకోలే, నన్ను విడనాడాడు, నాకు శోధన కలిగించాడు, ఇక నేను దీన్ని ఛేదించలేను, దీన్ని సాధించలేను, నేను అన్యాయం అయిపోయాను, దేవుడు నన్ను దూరంగా పెట్టాడని అవిశ్వాసంలో పడకుండా, నువ్వు నమ్మిన దేవుడు, నిన్ను నమ్మిన దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, ఇప్పటివరకు నిన్ను ఏ స్థితిలో హెచ్చించాడో ఆ స్థితిలో ముందుకు వెళ్ళడానికి, తన కృపను చూపించడానికి ఉన్నాడు. అయితే నువ్వు అల్ప విశ్వాసంలో పడకుండా, శోధన పడకుండా, దేవుని నమ్మి ఈ కార్యం ఎలా చేస్తామనే యోచన నీ జ్ఞానాన్ని బట్టి కాకుండా దేవుని జ్ఞానాన్ని బట్టి ఎప్పుడైతే నువ్వు ఆధారపడ్డావో ఆ కార్యము నీ పట్ల నెరవేర్చి నిన్ను గొప్పవానిగాను, దేవుని యొక్క బిడ్డగా, నీతిమంతుడిగా నడిపించి నిత్య రాజ్యానికి వారసుడిగా తీసుకెళ్ళడానికి దేవుడు ఎప్పుడు తన ప్రణాళిక చొప్పున ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా నువ్వు ఆధారపడవలసింది విశ్వసించాలి దేవుణ్ణి. ఆయన విశ్వసించి సమస్త బలాన జ్ఞానాన్ని అన్నింటినీ కూడా వాటిపైన కాకుండా దేవునిపైన ఎప్పుడైతే నీవు నిలిచి ఆధారపడ్డావో, దేవుని కార్యం నీ పట్ల అనేక మందికి మాదిరికరముగా దేవుని పోలి నీ యొక్క ప్రేమను చూపించినప్పుడు నిన్ను గెలిపించే దేవుడు నీ పట్ల తన కృపను చూపించి, మరి అబ్రహాం ఏ రీతికి విశ్వాసుల తండ్రో అటువంటి జీవితాన్ని, అటువంటి గొప్ప అవకాశాన్ని మనకి ఇవ్వడానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుడు పిలుస్తున్నాడు, నీవు ఏది విశ్వసించావో దానిపైన అల్ప విశ్వాసాన్ని గురి కాకు. నువ్వు నమ్మిన దేవుడు సమస్తం ఎరిగినవాడు. నీ హృదయ ఆలోచన సమస్తం ఎరిగి, నువ్వు చూస్తున్నది, చేస్తున్నది సమస్తం గమనించి నిన్ను తన హెచ్చించే రీతిగా వెళ్ళగలిగిన దేవుడు. ఈ శోధనల సమస్యల మధ్యన నువ్వు విచారించుకో, వాటన్నిటిని దేవునిపైన భారం వేసి నీ గెలుపు దేవుని గెలుపుగా ఉంటుంది. కాబట్టి దేవునిపైన ఆధారపడి మనం జీవించినప్పుడు ఆయన కృపను పొంది అబ్రహాము వలె విశ్వాసులు ఏ రీతిగా ఎదుగుతారో, దేవుని సన్నిధికి చేరతారో, మనము కూడా ఆ రీతిగా యోచనలో ఉండి ఆయన యొక్క సన్నిధికి వెళ్ళేవారుగా ఉందాం. సర్వశక్తి మిక్కిలి కనికరముల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ వాక్యం ద్వారా మరి ముందుగా నేను అబ్రహాం ద్వారా మాకు అనేక విషయాలు చూపించావు తండ్రి. నువ్వు మా యొక్క ఆలోచనలను నీవు నెరవేర్చే దేవుడు తండ్రి. వాటిలో ఉన్న శోధనలను తొలగించి మాత్రమే నెరవేరుస్తావు. కాబట్టి మేము అపవాది చేత యోచించిన క్రియలలో అటువంటి శోధనకరమైన మాలో ఉంటే అవన్నీ తొలగించిన తర్వాతే అది శుద్ధత చేసినప్పుడు మాత్రమే నీ వాగ్దానం నెరవేరుస్తావు. కాబట్టి మా యొక్క యోచనలో, మా యొక్క క్రియలలో అపవాది క్రియలు ఏదైనా ఉంటే అవన్నిటిని తొలగించి నువ్వు సక్రమైన రీతిగా ఆ యొక్క గెలుపు మార్గముగా మమ్మల్ని పంపించి నీ నిత్యరాజ్యానికి వారసులుగా మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.